ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో దేవుని ప్రజలందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నాను. మరొకసారి ఈ రీతిగా ఈ మధ్యలోకి రావటానికి దేవాతి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన చక్కని అవకాశమును బట్టి ప్రభువుని నేను ఘనపరుస్తున్నాను. బైబిల్లో నుంచి ఒక చిన్న మాటని పరిచయం చేస్తాను. కీర్తనలు 127వ అధ్యాయం 3వ మాటని గమనిస్తే అందులో ఇలా రాయబడింది: కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. చూడండి, ఈ చదవబడిన ఈ వాక్య భాగాన్ని గడిచిన దినాల్లో కూడా దేవుని యొక్క వాక్యములో నుంచి మనం గమనించాం. గర్భఫలమును గురించి, సంతానమును గురించి, పిల్లలను గురించి, లేదా కుమారులు కుమార్తెని గురించి దేవుని వాక్యం ఏం బోధిస్తుంది, దేవుడు ఏమని సెలవిస్తున్నారు, దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అని వాక్యాన్ని గమనిస్తే, కుమారులైన కుమార్తెలైన పిల్లలైన సంతానమైన గర్భఫలం అది యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం. కుమారులు కుమార్తెలు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం అని దేవుని వాక్యంలో చక్కగా రాయబడింది. ఈ రోజున దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆ సంతానాన్ని, ఆ గర్భఫలాన్ని, ఆ పిల్లలను దేవుడు బహుమానముగా అనుగ్రహించారు కనుక ఆ బహుమానం విషయంలో ఏ తల్లిదండ్రి కానీ నిర్లక్ష్యముగా ఉండకూడదు. జాగ్రత్తగా భూసంబంధంగా బహుమానాల్ని మనం కాపాడుకున్నట్లుగానే అంతకంటే ఎక్కువగా దేవుని చేత అనుగ్రహించబడిన బహుమానాన్ని ఇంకా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్తమానం 1వ అధ్యాయం 42వ వాక్యములో చక్కటి మాట రాయబడింది: స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును అని. అంటే ఇప్పుడు గర్భఫలం అనగా కుమారులైన కుమార్తెలైన పిల్లలని దేవుడు ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. అందుకే ఇక్కడ రాయబడిన ఈ వాక్యములో దేవుడు ఒక స్త్రీ గురించి మాట్లాడారు. నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము కూడా ఆశీర్వదించబడుతుంది అని. అంటే దేవుడు కోరుకుంటున్నది మనం దీవించబడాలి, అలాగే మన గర్భఫలం కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అని దేవుడు కోరుకుంటున్నారు. బైబిల్లో మనం చదువుకున్న ఈ మాటని గమనిస్తే ఎలిజబెతుని గురించి దేవుడు మాట్లాడారు. నీవు ఆశీర్వదించబడిన దానవు, నీవు ఆశీర్వదించబడిన దానవు గనుక నీ గర్భఫలము కూడా ఆశీర్వదించబడుతుంది అని దేవుడు ఆ తల్లి యొక్క గర్భఫలమును గురించి మాట్లాడారు. మనం గమనిస్తాం, యోహాను జన్మించిన తర్వాత యోహాను దేవుని చేత ఆశీర్వదించబడినట్లుగా, దీవించబడినట్లుగా, ఒక ఉన్నత స్థానములో స్థిరపరచబడినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా బైబిల్లో మనం ద్వితీయోపదేశ కాండములో 7వ అధ్యాయం 13వ వాక్యాన్ని గమనిస్తే అక్కడ ఇలా రాయబడింది: ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును దీవించును. చూడండి, దేవుడు ఎంత చక్కగా మాట్లాడారో. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు, ప్రేమించిన దేవుడు నిన్ను ఆశీర్వదించారు, ఆశీర్వదించి అభివృద్ధి చేస్తున్నారు. అలాగే దేవుడు నీకు ఇస్తానని మన పితరులతో ప్రమాణము చేసిన
దేశం అనగా అదొక ఆశీర్వాదకరమైనది. పాలు తేనెలు ప్రవహించే దేశం అనగా ఆశీర్వాదకరమైన ప్రదేశం. మరి అలాగున ఈ రోజున కుటుంబాలు దీవెనకరంగా ఉంటున్నాయి. కొదువ లేకుండా సమృద్ధిగా అన్ని కోణాల్లో కుటుంబాల్లో అన్ని సమృద్ధిగా దీవెనకరంగా ఉంటున్నాయి. అయితే మరి అలాగున దేవుడు మన పితరులను బట్టి లేదా మన యొక్క అనుభవాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, అభివృద్ధి చేసినప్పుడు వాక్యం సెలవిస్తుంది, మన గర్భఫలము కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అన్ని కోణాల్లో. అయితే ఈ రోజున చాలా కుటుంబాన్ని మనం గమనిస్తున్నాం. ఎన్నో కుటుంబాలలో తల్లిదండ్రులు ఎంత దీవించబడ్డప్పటికీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. కారణం, లోకంలో చెడు వ్యసనాలు, చెడు సహవాసాలు, చెడు సంబంధమైనటువంటి మార్గాల్లో ఈ రోజున పిల్లలు వారికి తెలియకుండానే వారు లోక సంబంధంగా ఆ అనుభవాల మధ్యలో పడిపోతూ వారి భవిష్యత్తు దీవెనకరంగా మారవలసిన భవిష్యత్తుని వారు పాడు చేసుకుంటున్నారు. తద్వారా వారు నష్టపోతున్నారు. వారి కుటుంబంలోని తల్లిదండ్రి కూడా వేదన చెందుతూ కన్నీళ్లు కారుస్తూ దుఃఖసాగరంలో మునిగిపోయి ఈ రోజున ఎంతోమంది కుటుంబాలలో పిల్లలు తల్లిదండ్రికి వేదన కలుగు చేస్తున్న సందర్భాలు మనం గమనిస్తున్నాం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, కుమారులైన కుమార్తెలైన యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం, గర్భఫలము దేవుని బహుమానం. ఆ బహుమానమును చక్కగా మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే వారి భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మారుతుంది. బైబిల్లో నుంచి ఈ పూట ఒక చిన్న మాటని అందులో మనం గమనిద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వాక్యం. ఇందులో గమనిస్తే ఇలా రాయబడింది, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. చూడండి, ఇక్కడ దేవుడు లేదా దేవుని దూత ఒక స్త్రీకి ప్రత్యక్షమై ఆమెతో చెప్పిన మాట ఏంటంటే, నీవు చక్కగా గర్భవతిగా అవుతావు, నీకు ఒక బిడ్డ పుడతారు, కుమారుడు జన్మిస్తారు. ఆ బిడ్డ తల మీదకి మంగళకత్తి వేయకుండా ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడు గనుక ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో దేవుడు చెప్పారు. చూడండి, ఈ రోజున మనం చక్కగా గమనించవలసినది ఏంటంటే, ఒక స్త్రీకి దేవుడు ప్రత్యక్షమై దేవుడు ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఒక మంచి ఆలోచన, ఒక చక్కటి నిర్ణయం దేవుడు తీసుకున్నారు. ఇలాంటి ఒక నిర్ణయం తీసుకొని ఒక స్త్రీకి ముందుగానే ఒక చక్కటి సమాచారం దేవుడు తెలియచేశారు. నీకు ఒక బిడ్డ జన్మిస్తారు, ఒక కుమారుడు జన్మిస్తారు. ఆ బిడ్డని ఇలా మీరు పెంచాలి, ఇలా ఆ బిడ్డ కోసం మీరు ప్రయాసపడాలి. ఆ కుమారుడి కోసం మీరు ఇలా జీవిస్తే ఆ బిడ్డ గొప్పవాడవుతారు. ఎందుకంటే దేవుని ఏర్పాటు ఆ బిడ్డ మీద ఉంది, దేవుడు నిర్ణయం ఆ బిడ్డ మీద ఉంది అంటూ సంసోన్ అనబడే ఒక యవనస్తుడు లేదా ఒక కుమారుడు జన్మించక మునిపే సంసోను తల్లికి దేవుని ప్రత్యక్షమై మాట్లాడిన మంచి మాట ఇది. అంటే ఈ రోజున ఆ బిడ్డ పుట్టక మునిపే దేవుడు ఆమెను హెచ్చరిక చేసినట్లుగా దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో మనతో గర్భఫలం ఇవ్వక మునిపే కొన్ని సందర్భాల్లో మాట్లాడతారు. మరికొంతమందితో గర్భఫలం ఇచ్చిన తరువాత వాక్యం ద్వారా మాట్లాడతారు. మరికొంతమందికి పిల్లలను, కుమారులని, కుమార్తెలు సంతానంగా ఇచ్చిన తరువాత ఆ బిడ్డలను ఎలా పెంచుకోవాలో, ఆ బిడ్డ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దేవుడు ఇలా చక్కగా వాక్యం ద్వారా మాట్లాడతారు. కొందరితో ఈ మానోహ భార్యతో దేవుడు మాట్లాడినట్లుగా దేవుడు మాట్లాడే అనుభవాలు ఉన్నాయి. మరికొంతమందితో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడే అనుభవాలు ఉన్నాయి. మరికొంతమందికి వారి యొక్క ప్రార్థన అనుభవాన్ని బట్టి దేవుడు పిల్లల భవిష్యత్తును ఎలా పెంచాలో దాని గురించి మాట్లాడే సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుడు ఇలాంటి ఒక చక్కటి నిర్ణయం తీసుకోవటానికి కారణం ఏంటి? ఎందుకంటే ఆ దేశంలో చాలామంది స్త్రీలు ఉండొచ్చు, చాలామంది సంతానము లేని కుటుంబాలు ఉండొచ్చు. కానీ
మరి దేవుడు ఆ కుటుంబాన్ని ఎందుకు ప్రత్యేకించి, ఆ కుటుంబాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకొని, ఆ కుటుంబము దగ్గరికి దేవుడు దిగివచ్చి, ఆ కుటుంబము దగ్గరికి పరలోకం నుండి దేవుడు వారి దగ్గరికి దిగివచ్చి వారికి ప్రత్యక్షమై తన వాక్కుని, తన మాటని, తన హృదయములో ఉన్న ఆలోచన ఎందుకు ప్రత్యక్షపరిచినట్లు ఆలోచించండి. ఎందుకంటే ఆ రోజు చాలామంది పిల్లలు లేని గొడ్రాలు చాలామంది ఉన్నారు. కానీ ఆ కుటుంబాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు ఒక్కసారి ఆలోచిస్తే, వారు దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉన్నారు. అందుకే దేవుడు వారి యొద్దకు దిగివచ్చి తన హృదయములో వారి పిల్లల పట్ల ఉన్న ఆలోచన దేవుడు వారితో తెలియచేశారు. చూడండి, ఈ రోజున కూడా ప్రపంచంలో చాలామంది స్త్రీలు ఉన్నారు, చాలా కుటుంబాలు ఉన్నాయి, చాలామంది ప్రజలు ఉన్నారు. అయితే మరి వారి యొద్దకి దేవుడు వెళ్ళి మాట్లాడటం లేదు. కానీ ఈ రీతిగా మన యొద్దకి దేవుడు వాక్యము ద్వారా దిగివచ్చి మన పిల్లల్ని గురించి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, మీరు ఒకవేళ సంతానము లేని వ్యక్తులైతే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు నమ్మండి, దేవుడు చక్కటి గర్భఫలమును మీకు బహుమానముగా అనుగ్రహిస్తారు. అయితే మీరు ఆ బిడ్డని ఎలా పెంచాలి, ఆ బిడ్డని ఎలా దేవుని కోసం సిద్ధపరచాలి, ఆ బిడ్డని దేవుని కోసం ఎలా ఉపయోగించాలి అనేటువంటి చక్కటి అవగాహన మీరు నిశ్చయముగా కలిగి ఉంటే మీ పిల్లలు మీ కనుల ఎదుట గొప్పవారుగా మారుతారు. ఆమేన్. అయితే ఇందులో దేవుడు ఇలాంటి ఒక చక్కటి నిర్ణయం తీసుకోవటానికి కారణం ఏంటి? పరలోకములో నుండి దేవాతి దేవుడు దిగివచ్చి ఆ స్త్రీకి ప్రత్యక్షమై తన హృదయములో ఉన్న ఆలోచన దేవుడు బయలుపరచటానికి గల ప్రథమమైన కారణం ఏంటంటే, ఇందులో మొదటి వాక్యాన్ని మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయములో ఒక్కసారి మీరు బైబిల్ తెరచి అందులో ఉన్న మొదటి మాటని జాగ్రత్తగా గమనిస్తే, దేవుడు ఎందుకు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా, యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. చూడండి, ఇక్కడ దేవుడు పరలోకం నుండి దిగివచ్చి ఒక స్త్రీకి ప్రత్యక్షమై చెప్పిన మాట ఏంటంటే, అప్పటికే ఇశ్రాయేలు ప్రజలు అలాగే భూమి మీద ఫిలిష్తీయులు అనబడే మరొక జాతి నివాసం చేస్తున్నారు. ఇక్కడ మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు అనగా వారు దేవుని ప్రజలు, దేవుని స్వాస్థ్యము, దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్న ప్రజలు. అయితే ఈ ప్రజల పరిస్థితి ఎలా మార్చబడిందంటే, వారి జీవితాలన్నీ కూడా వేరొక బలవంతులైన ప్రజల చేతి క్రింద అణచబడుతున్నాయి. వాక్యం సెలవిస్తుంది, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల చేతికి అప్పగించబడ్డారు. ఆలోచించండి ఒక్కసారి. 40 సంవత్సరాలు కొంతమంది ప్రజలు మరికొంతమందికి బానిసలుగా ఉంటున్నారంటే, ఆ జీవితం, ఆ అనుభవాలు అది ఎంత దుఃఖసాగరముగా, ఎంత వేదన కలిగించేటట్లుగా, ఎంత బాధాకరమైన అనుభవాలు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఉంటాయో మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు కనిపిస్తుంది. ఇందులో అలాంటి పరిస్థితుల మధ్యలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల చేతికి అప్పగించబడ్డారు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఫిలిష్తీయుల జీవితాల్లో కన్నీరు, దుఃఖం, వేదన, నిరాశ, ప్రతికూలతలు ఇవన్నీ వారు అనుభవిస్తూ దుఃఖసాగరంలో ఉంటే, దేవాది దేవుడు పరలోకంలో నుండి చూసి వారి యొక్క పరిస్థితిని, వారి యొక్క జీవితాన్ని చూసి ఆయన గుండె చెలించిపోయి ఆయనే స్వయంగా పరలోకములో నుంచి భూలోకానికి దిగివచ్చారు. ఆయన భూలోకానికి దిగివచ్చి ఆయన తన హృదయంలో ఉన్న ఆలోచన ఒక కుటుంబముతో దేవుడు పంచుకున్నారు. ఇదిగో మీకు ఒక చక్కటి గర్భఫలం నేను ఇస్తాను, ఆ గర్భఫలాన్ని మీరు జాగ్రత్తగా దేవుని కోసం సిద్ధపరచాలి, ఆ గర్భఫలాన్ని మీరు జాగ్రత్తగా దేవుని కోసం మీరు చక్కటి మార్గాల్లో ఆ బిడ్డని పెంచి పెద్ద చేయాలి అని దేవుడు తన హృదయములో ఉన్న ఆలోచన ఆ కుటుంబముతో దేవుడు బయటపెట్టారు. చూడండి, దేవుడు మరి ఇలాంటి ఆలోచన లేదా నిర్ణయం తీసుకోవటానికి గల మొదటి కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలైన తన ప్రజలను ఫిలిష్తీయుల చేతుల్లో నుంచి విడిపించాలి. అనగా వారి కష్టం, వారి దుఃఖం, వారి కన్నీళ్ళు, వారి బాధ, వారి వేదన, వారి నిరాశ, ఇదిగో ఈ అనుభవాల మధ్యలో నుంచి తన ప్రజలను విడిపించాలి అని దేవుడు ఆలోచించినప్పుడు
దేవునికి భూమి మీద ఒక కుటుంబం కావాలి, ఆ కుటుంబంలో ఉన్న ఒక బిడ్డ కావాలి. చూడండి, దేవుని ఆలోచనలు చాలా శ్రేష్టమైనవి. దేవుడు ఒకవేళ ఫిలిస్తీయుల చేతుల్లో నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాలి అంటే దానికి ఇదొక్కటే మార్గం కాదు, ఎన్నో మార్గాలు ఉండొచ్చు. దేవుడు కార్యం చేయాలి అంటే ఎన్నో రకాలుగా తన ప్రజలను దేవుడు ఫిలిస్తీయుల చేతుల్లో నుంచి విడిపించే అనుభవాలు ఉంటాయి. దేవుడు అలా చేయొచ్చు. కానీ ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని దేవుడు కోరుకుంటున్నారు. అప్పటికి ఒక బిడ్డ జన్మించలేదు, ఇంకా మానోహకి పిల్లలు లేరు. కానీ దేవుడు అప్పటికి ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు నలిగిపోయారంటే మరి అలాంటి సమయంలో ఇదిగో ఈ బిడ్డని దేవుడు వారికి గర్భఫలముగా ఇచ్చి మరలా ఆ బిడ్డ ఎదిగేంత వరకు దేవుడు అలాగున ఆ బిడ్డ కోసం ఎదురు చూసి ఆ బిడ్డ ఎదిగిన తర్వాత వారి ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని ఫిలిస్తీయుల చేతుల్లో నుంచి విడిపించారు. అంటే దేవుడికి ఒక చక్కటి ప్రణాళిక పిల్లల పట్ల ఉంటుంది. అది తల్లిదండ్రిగా మనం గుర్తించాలి. మా బిడ్డ యొక్క పరిస్థితి ఏంటి, మా బిడ్డని దేవుడు ఎలా ఉపయోగించాలనుకుంటున్నారు అంటే ఇక్కడ అందరూ సేవ చేయమని, దేవుని వాక్యాన్ని బోధించమని కాదు, కానీ దేవుడు ప్రతి ఒక్కరిని ఒక్కొక్క విధానములో భూమి మీద వాడుకోవటానికి ఇష్టపడతారు. అది పరిచర్య ప్రకారమునైనా, సంఘములో మరొక రకమైన కార్య ప్రకారమైన, లేదా ఇంకొక రకమైన అనుభవం ద్వారానైనా దేవుని యొక్క ఆలోచనలు వాక్యం సెలవిస్తుంది. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో మన పట్ల కూడా దేవుడి ఆలోచనలు, తలంపులు అంత శ్రేష్టమైనవై ఉన్నాయి. ఇందులో మనం గమనిస్తే దేవుడు ఇలాగున ఒక చక్కటి నిర్ణయం తీసుకొని పరలోకం నుంచి దిగివచ్చి ఆ ప్రజలతో మాట్లాడటానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే తన జనులైన ఇశ్రాయేలు ప్రజలను ఫిలిస్తీయులు అనగా శత్రువు యొక్క చేతుల్లో నుంచి విడిపించటానికి దేవుడు ఈ మంచి నిర్ణయం తీసుకున్నారు. చూడండి, ఇందులో మనం ఇంకొక మాటని గమనిస్తే దేవుడు అసలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అని ఆలోచిస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ మానోహ అనబడే కుటుంబంలో దేవుడు ఒక చక్కటి గర్భఫలాన్ని ఇచ్చి ఆ బిడ్డని భూమి మీదికి పంపించి ఆ బిడ్డలో దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే ఆ చిన్న బిడ్డ పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు దేవునికి నాజీరు చేయబడాలి అని దేవుడు కోరుకున్నాడు. చూడండి, ఆ బిడ్డ పట్ల దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే దేవునికి నాజీరు చేయబడిన వ్యక్తిగా, దేవునికి ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా, బ్రతుకు దినములన్నీ దేవుని కోసం జీవించేటువంటి ఒక చక్కటి ప్రతిష్ఠిత కలిగిన వ్యక్తిగా దేవుడు ఆ బిడ్డని అలా ఉండాలి అని చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నారు. అలాగే ఇందులో మనం ఇంకా గమనిస్తే దేవుడు ఆ నిర్ణయం ఎవరి కొరకు తీసుకున్నారు అని కూడా ఆలోచిస్తే ఫిలిస్తీయులను అణచివేసి ఇశ్రాయేలు ప్రజల్ని వారి చేతుల్లో నుంచి విడిపించటానికి, అనగా తన స్వాస్థ్యమును కన్నీళ్ల మధ్యలో నుంచి విడిపించటానికి దేవుడు అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. మీరు ఇంకా ఇందులో గమనిస్తే దేవుని నిర్ణయాలు మరి ఈ రోజున పిల్లల పట్ల, యవనస్తుల పట్ల, చిన్న బిడ్డల పట్ల, లేదా మీ కుటుంబంలోని పిల్లల భవిష్యత్తు పట్ల దేవుని నిర్ణయాలు చాలా ఉంటాయి. దేవుని యొక్క ఆలోచనలు చాలా శ్రేష్టమైనవి, దేవుని యొక్క తలంపులు చాలా ఉన్నతమైనవి, దేవుని యొక్క నిర్ణయాలు చాలా ప్రశస్తమైనవి. మరి అలాంటి నిర్ణయాలన్నీ, తలంపులన్నీ కూడా దేవుడు నెరవేర్చాలి అంటే తల్లిదండ్రిగా మీరు తీసుకునవలసిన లేదా చేయవలసిన కార్యములు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజున చాలా కుటుంబాల్ని గమనిస్తున్నాం, వారు సరైనటువంటి నిర్ణయాన్ని సరి అయిన కాలములో సరైన నిర్ణయం తీసుకోక పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చబడి, పిల్లల జీవితాలు అగమ్య గోచరంగా మార్చబడి నష్టపోయినటువంటి కుటుంబాలు కానీ, నష్టపోయిన పిల్లల భవిష్యత్తు కానీ ఈరోజున చాలామందిని మేము గమనిస్తున్నాం. అందుకే దేవుడు మనతో మాట్లాడుతారు, మన కుటుంబాల గురించి, మన పిల్లల గురించి, వారి భవిష్యత్తును గురించి, వారి జీవితం ఏ అనుభవాల్లో కొనసాగాలి అనేబడే అనుభవాన్ని గురించి దేవుడు చక్కగా మాట్లాడుతారు, హెచ్చరిక చేస్తారు. వాక్యము ద్వారా, దర్శనముల ద్వారా, కళల ద్వారా పలు కోణాల్లో దేవుడు మనతో మాట్లాడుతారు. ఆయన మాట్లాడినప్పుడు ఆయన యొక్క హృదయములో ఉన్న నిర్ణయాన్ని, తలంపును గ్రహించాలి. అలా గ్రహించి దేవుడు మనతో మాట్లాడిన మాట ప్రకారం మన జీవితంలో చక్కటి నిర్ణయం తీసుకొని తల్లిదండ్రిగా మన పిల్లలకి మంచి పునాది వేస్తే తద్వారా వారి భవిష్యత్తు ఎంతో దీవెనకరంగా మారుతుంది. వారు దేవుని కోసం
వాడబడే పాత్రలుగా ఉంటారు. అంటే ఇక్కడ ప్రతివారు దేవుని పరిచర్య సేవ చేయమని నేను చెప్పటం లేదు, కానీ ఒక్కొక్కరి పట్ల దేవుని యొక్క ఆలోచనలు ఉంటాయి. అవన్నీ దేవుడు నెరవేర్చాలి అంటే మొదట తల్లిగా తండ్రిగా మీరు చక్కటి నిర్ణయాలు కలిగి ఉండాలి, చక్కటి ఆలోచన ఉండాలి. దేవుడు ఏదైతే మీ పిల్లల్ని పెంచుకునే విధానంలో బోధిస్తారో అలా నిశ్చయంగా మీరు చేయగలిగితేనే మీ పిల్లల భవిష్యత్తు మీ కనుల ముందు చాలా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఒకవేళ మీరు దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేసి దేవుని మాటని పెడచెవిని పెట్టి మీరు వెళ్తున్న మార్గంలో అలాగే మీరు కొనసాగుతూ వెళితే మీరు కనులతో చూస్తుండగా మీరు ప్రమాదంలో పడిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే వాక్యం ఏది సెలవిస్తుందో అది మనం చేస్తే అది మనకు దీవెనకరం, మన కుటుంబాలకు దీవెనకరం, మన పిల్లలకి చాలా ఆశీర్వాదకరం. ఇందులో దేవుడు ఈ కుటుంబానికి చేసిన హెచ్చరిక మనం గమనించండి ఒక్కసారి. ఇందులో మనం గమనిస్తే దేవుడు ఆ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రికి ఒక చక్కటి అనుభవాలు నేర్పించారు. దేవుని నిర్ణయాలు ఆలోచనలు నెరవేర్చబడాలి అంటే తల్లిదండ్రులు చేయవలసిన కార్యం ఏంటి అని గమనిస్తే ఇందులోనే మీకు ఒక మంచి మాట కనిపిస్తుంది. చూడండి, 13వ అధ్యాయం న్యాయాధిపతులు 4వ వాక్యం నుంచి గమనిస్తే దేవుడు అన్నారు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. చూడండి, 5వ వాక్యం కూడా గమనిస్తే నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, ఇది దేవుడు సాక్షాత్తు పరలోకము నుంచి దిగివచ్చి వారితో చక్కగా మాట్లాడారు. దేవుడు అన్నారు, నీకు ఒక గర్భఫలాన్ని నేను ఇస్తాను, ఒక చక్కటి కుమారుణ్ణి నీకు అనుగ్రహిస్తాను, ఆ బిడ్డ కోసం నువ్వు తీసుకునవలసిన జాగ్రత్తలు ఏంటి అంటూ దేవుడు ఇలా బోధించారు. ఏమన్నారంటే, నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నారు. మొట్టమొదటిగా కుటుంబంలో పిల్లల భవిష్యత్తు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మహిమకరంగా మార్చబడాలి అంటే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం బోధిస్తుంది, జాగ్రత్త అనబడేది చాలా అవసరం. తల్లిదండ్రిలో చాలామందిలో ఉన్న లోపం ఏమిటంటే ఈ రోజున డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు, వ్యాపారాల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు, ఉద్యోగాల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు. ఇంకా భూ సంబంధమైన అనుభవాలు ఏవైతే ఉంటున్నాయో వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్న తల్లిదండ్రులు వారి యొక్క దయనీయమైన పరిస్థితి ఏంటంటే పిల్లలను గురించి లేదా దేవుడు వారికి అనుగ్రహించిన గర్భఫలమును గురించి జాగ్రత్త పడటం లేదు. చాలా కుటుంబాలలో చాలామందికి వారి పిల్లల భవిష్యత్తు నిర్లక్ష్యంగా మార్చబడిపోయింది. ఎందుకంటే వారిని జన్మనిస్తున్నారు, కానీ జన్మనిచ్చిన తరువాత వారిని చిన్ననాట నుంచి ఏ మార్గంలో పెంచాలో, ఎలాంటి అనుభవాల చేత వారిని పెద్ద చేసుకోవాలో తెలియక జాగ్రత్త లేదు చాలామంది తల్లిదండ్రులకి. గమనిస్తే చాలామంది పిల్లలు వారి తల్లిదండ్రుల ముందు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. అటు సంఘములో కానీ సమాజంలో కానీ ఇంకా పలు చోట్ల పిల్లలు ఇష్టానుసారంగా మాట్లాడటం, ఇష్టానుసారంగా ప్రవర్తించటం, ఇష్టానుసారంగా జీవించటం, ఇలాగున వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నప్పుడు ఆ సందర్భాలు తల్లిదండ్రి కంట పడ్డప్పటికీ తల్లిదండ్రి జాగ్రత్త పడరు. అయ్యో మా పిల్లలు ఏంటి ఇలా ఉంటున్నారు, ఇలా మాట్లాడొచ్చా, ఇలా ఉండొచ్చా, ఇలా చూడొచ్చా అనేటువంటి జాగ్రత్త చాలామంది తల్లిదండ్రులలో కొరతైపోతుంది. కనుక వారి యవన కాలంలోకి వచ్చిన తర్వాత పిల్లలు చాలామంది పాడైపోతున్నారు, భవిష్యత్తు చెడిపోతుంది. చూడండి, పిల్లల జీవితాలు దీవెనకరంగా మారాలి అంటే మొదటిగా తల్లిదండ్రి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ రెండవదిగా దేవుని వాక్యం సెలవిస్తుంది, ద్రాక్ష రసమునే కానీ మద్యమునే కానీ త్రాగవద్దు. ఆలోచించండి ఒక్కసారి. ఈ రోజున చాలామంది దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నారు, దేవుని మందిరంలో కనిపిస్తున్నారు. తల్లిదండ్రి స్థానంలో ఉన్నవారు వారి బిడ్డల భవిష్యత్తు దీవెనకరంగా మారాలి అని కోరుకుంటున్నవారు ప్రాముఖ్యంగా గమనించవలసినది ఏంటంటే, దేవుడు అన్నారు ద్రాక్ష రసము అనగా ద్రాక్షను చాలా రోజులు అలా దానిని ఉంచి
మద్యముగా తయారు చేస్తారు, ద్రాక్ష రసమును మద్యముగా సిద్ధపరుస్తారు, అనగా మత్తు పదార్థముగా మారుస్తారు. అంటే ఇక్కడ దేవుడు కోరుకునేది ఏంటంటే పిల్లల జీవితాలు దీవెనకరంగా మారాలి అంటే తల్లిదండ్రులు మద్యము కానీ ద్రాక్షరసము కానీ అంటే మత్తు పదార్థములు కానీ మత్తు కలుగు చేసే అనుభవాలకి దూరముగా ఉండాలి. వాటిని త్రాగకూడదు, వాటి వైపు అడుగులు వేయకూడదు. అంటే అలా దేవుడు ఎందుకు ప్రత్యేకించి మాట్లాడుతూ వచ్చారు అంటే దానికి వాక్యంలో చాలా మాటలు ఉన్నాయి. ద్రాక్షారసం అనబడేది, మద్యము అనబడేది, మత్తు పదార్థములు అనబడేది వెక్కిరింతల పాలు చేస్తుంది, వారిని అవమానపరుస్తుంది అని దేవుని వాక్యములో రాయబడింది. చూడండి, ఈ రోజున చాలామందిని మనం గమనిస్తున్నాం. వారు దేవుని సన్నిధికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధిస్తున్నారు, మరల లోక సంబంధంగా వారు త్రాగుడికి, మద్యమునకు, ఇంకా అనేకమైన అనుభవాలకి బానిసలుగా మార్చబడుతున్నారు. వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. నీ కుమారులు, నీ పిల్లలు, నీ యొక్క కుమార్తెలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, దేవుని కోసం వారు దీవెనకరంగా మారాలి అంటే తల్లిదండ్రిగా మొదట మీరు చేయవలసినది ఏంటంటే చాలా జాగ్రత్త మీ జీవితాల్లో ఉండాలి. రెండవదిగా మత్తు పదార్థములు, మద్యము, ద్రాక్షరసం, మత్తును కలుగ చేసే ఆ అనుభవాలకి నువ్వు చాలా దూరముగా ఉండాలి. ఒక రోజున నీవు ఈ అనుభవాలని ఒకవేళ చాలా తేలిగ్గా తీసుకొని మద్యానికి బానిసవైపోయి మత్తు పదార్థాలని త్రాగుతూ నీ పిల్లల కనుల ముందు మద్యం సేవిస్తూ ఇలా గనుక నువ్వు బ్రతికితే నీ పిల్లలు కూడా వాటి వైపు వెళ్ళే ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే తల్లిగా తండ్రిగా నువ్వు వారికి ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నావు. మద్యం అనబడేటువంటి మార్గాన్ని నువ్వే వారికి బోధిస్తున్నట్టుగా వాక్యం మనకు సెలవిస్తుంది. గనుక ఈ మద్యము, ద్రాక్షారసం అనబడేది ఈ కుటుంబాల్లో తల్లిదండ్రులు వాటి వైపు వెళతారో వారి పిల్లలు కూడా అదే మార్గంలోకి రావాల్సిన ప్రమాదం పొంచి ఉంటుంది. వాక్యం సెలవిస్తుంది, తండ్రి ఏది చేయుట కుమారుడు చూస్తారో అదే కుమారులు కూడా చేస్తారు, కానీ తనంతట తాను స్వతహాగా కుమారులు, పిల్లలు ఏది చెయ్యరు అని వాక్యంలో రాయబడింది. గనుక నువ్వు తల్లిగా తండ్రిగా జాగ్రత్త పడతావా, నిర్లక్ష్యముగా ఉంటావా, అది నీ మనస్సాక్షికి దేవుడు వదిలేస్తున్నారు. చూడండి, పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మారాలి అంటే మొదటిగా జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా మద్యమునే కానీ ద్రాక్షారసమునే కానీ మత్తును కలుగ చేసే పదార్థములకు కుటుంబాలలో ఉన్న పెద్దలు, తల్లిదండ్రులు దూరముగా ఉండాలి. ఇక మూడవది ఏంటంటే మీ కుమారులు, మీ పిల్లలు దీవెనకరంగా మారాలి అంటే వాక్యం సెలవిస్తుంది, అపవిత్రమైన దేనినైనా తినకుండా ఉండాలి. బైబిల్లో మనం గమనిస్తాం, అపవిత్రమైనవి ఉన్నాయి, పవిత్రమైనవి ఉన్నాయి. ఇక్కడ మీరు నేర్చుకునవలసిన మంచి అనుభవం ఏంటంటే పిల్లలు దీవెనకరంగా ఉండాలి, భవిష్యత్తు ఆశీర్వదించబడాలి. అలా ఉండాలి అంటే అపవిత్రమైనది ఏంటో తెలుసుకోవాలి, పవిత్రమైనది ఏంటో తెలుసుకోవాలి. అపవిత్రమైనది ఏంటో తెలుసుకొని ఒకవేళ ఆ అనుభవాల మధ్యలో గనుక మన జీవితాలు కొనసాగుతూ ఉన్నట్లయితే వాటిలో నుంచి మనం దూరం అవ్వాలి. అపవిత్రమైన కార్యాలను విడిచిపెట్టాలి. అపవిత్రమైన అనుభవాల వైపు అడుగులు వేయకుండా పవిత్రత వైపు మన జీవితాల్ని మనం కొనసాగించుకోగలిగితే మన పిల్లల భవిష్యత్తుని దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించుటకు శక్తిమంతుడు. ఇందులో మరొక అనుభవాన్ని మనం గమనిస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. 5వ వాక్యంలో రాయబడిన మంచి మాట ఏంటంటే నీవు గర్భవతివై కుమారుని కంటావు అని దేవుని వాక్యం సెలవిచ్చింది. ఇందులో చూడండి, దేవుడు అన్నారు, నీవు గర్భవతివై కుమారుని కంటావు, అతని తల మీదికి మంగళకత్తి ఎన్నడూ రాకూడదు అన్నాడు. అంటే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అతడు బ్రతుకు దినాలన్నీ కూడా దేవుడికి నాజీరు చేయబడాలి అని దేవుడు కోరుకున్నాడు. అంటే వెంట్రుకలు కత్తిరించకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, ఇందులో మనం నేర్చుకునే ఒక మంచి ఆత్మ సంబంధమైన అనుభవం ఏంటంటే కొన్ని సందర్భాలలో పిల్లల విషయాలలో మనం కత్తిరించవలసినవి ఉంటాయి, కత్తిరించకూడనివి కూడా ఉంటాయి. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. ఏది కత్తిరించాలి, ఏది కత్తిరించకూడదు, అంటే వేటిని దూరం చేయాలి, వేటిని దూరం చేయకూడదు అనేది తల్లిదండ్రిగా మనం చక్కగా గమనించి పిల్లల్ని ఆ దిశగా పెంచగలిగితేనే వారి భవిష్యత్తు నిశ్చయముగా ఆశీర్వాదకరంగా మారుతుంది. ఆ విషయాన్ని మనం గుర్తుపట్టాలి.
గనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, అది దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం అన్నారు. ఆ గర్భఫలం విషయంలో ప్రతివారు జాగ్రత్త పడి కుటుంబాలలో పిల్లలకి మంచి పునాది వేసి మరి భవిష్యత్తు దీవెనకరంగా మారటానికి, ప్రాముఖ్యంగా దేవుని యొక్క ప్రతి ఆలోచన మీ పిల్లల పట్ల నెరవేర్చబడటానికి తల్లిదండ్రిగా, పెద్దలుగా మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని తద్వారా మీ పిల్లల భవిష్యత్తు దీవెనకరంగా మారటానికి మంచి పునాది వేయాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. దేవుడి వాక్యమును మన హృదయాల్లో పదిలపరచునుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, మీకు వందనాలు. విత్తబడిన మాటని ప్రజల హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి ఆశీర్వదించండి. దీవెనకరముగా ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రతి మాట నాయన ప్రజల జీవితాలకి దీవెనకరంగా ఫలభరితంగా మార్చి ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాము స్వామి. విత్తబడిన మాటల చేత ప్రతివారు ఒక చక్కటి అవగాహన కలిగి వారి పిల్లల జీవితాల్ని చక్కగా పెంచుకొనగలిగినటువంటి కృపను వారికి అనుగ్రహించి ఆశీర్వదించండి. పిల్లలకి తోడుగా ఉండి వారి భవిష్యత్తుని మహిమకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాను. నూతన కార్యములు చేసి దీవించి నిత్య రాజ్యమునకు సిద్ధపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందియున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సముఖం, సమాధానం వాక్యమును విన్న వారికి సకల పరిశుద్ధులకు యేసయ్య కృప తోడుగా ఉండి ఆశీర్వదించి నిత్య మహిమకు సిద్ధపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.